ఒక చుక్క కూడా ఆయిల్ యూజ్ చేయకుండా చికెన్ టిక్కా ఎయిర్ ఫ్రైయర్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ వీడియోలో. ఆయిల్ యూజ్ చేయం కదా అనేసి టేస్ట్ ఉండదని అనుకోకండి. రెస్టారెంట్ స్టైల్లో ఉన్న సేమ్ టేస్ట్ మన ఇంట్లోనే ఎయిర్ ఫ్రైయర్లో తక్కువ టైంలో చేసుకోవడం ఎలానో ఈ వీడియోలో చూపించేస్తాను. హలో అండి, వెల్కమ్ టు వాయిస్ నోట్ బై అమ్మ. నేను మీ లావణ్య. ప్రాసెస్ చాలా ఈజీ. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ చూపించేస్తున్నాను. కర్డ్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం సాల్ట్, ఇందులోనే మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను. ఇది ఇంట్లో చేసిన మిర్చి పౌడర్. దాని తర్వాత షిమ్లా మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను, మంచి కలర్ వస్తుంది. దాని తర్వాత జీరా పౌడర్, టర్మరిక్ పౌడర్ వేసుకుంటున్నాను. దాని తర్వాత కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. ఇది హోమ్ మేడ్ గరం మసాలా. కొంచెం కసూరి మేతిని బాగా నలిపేసుకొని వేసుకుంటున్నాను. అలానే లెమన్ జ్యూస్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అంత లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను. దీనివల్ల ట్యాంగినెస్ బాగుంటుంది. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోండి, బాగా మిక్స్ చేసుకోండి. ఏ లంప్స్ ఉండకూడదు, అంటే మంచిగా కలుపుకోవాలన్నమాట మసాలాస్ అన్నీ బాగా పట్టేదానికి. దాని తర్వాత నా దగ్గర చికెన్ టిక్కా మసాలా ఉంది, అందుకని కొంచెం వేసుకుంటున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, మీకు మీ దగ్గర ఉంటే అవైలబుల్గా వేసుకోండి, లేదైనా ఓకే. సో దీన్ని కూడా మంచిగా కలిపేసుకొని బోన్లెస్ చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇందులో 300 గ్రాముల దాకా బోన్లెస్ చికెన్ యాడ్ చేసుకున్నాను. బోన్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే బోన్లెస్ చాలా బాగుంటుంది టేస్ట్. ఇది మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మినిమం 1 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, బాగా మసాలాస్ పడతాయి అలానే. సో మినిమం 1 అవర్, మీకు వీలైతే అసలు నైట్ అంతా పెట్టేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడ నేను 2 అవర్స్ పెట్టుకున్నాను. దాని తర్వాత ఇలా ఉంది. తర్వాత నేను గ్రిల్ స్టిక్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేసి కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి మసాలా పట్టించిన పీసెస్ అన్నిటినీ ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక సెట్కి, ఒక బ్యాచ్కి 3 స్టిక్స్ పట్టేలాగా చూసుకుంటున్నాను. ఒక్కొక్క స్టిక్కి 6, 5 అలా వేసుకుంటున్నాను అంతే. సో ఇక్కడ చూసారు కదా, నేను ఇలా బ్యాచెస్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. 3 స్టిక్స్ వేసుకుంటున్నాను. దాని తర్వాత ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకున్న ఎయిర్ ఫ్రైయర్ ఓపెన్ చేశాను. అది 3 మినిట్స్ 180 డిగ్రీస్లో పెట్టుకున్నాను. తర్వాత నేను అరేంజ్ చేసుకుంటున్నాను టిక్కా పీసెస్ అన్నీ. కేర్ఫుల్గా అరేంజ్ చేసుకోండి, కొంచెం కలపకుండా, లైక్ అన్నీ అంటుకోకుండా వేసుకోండి, అప్పుడే మంచిగా సెట్ అవుతుంది. దాని తర్వాత టైమర్ని సెట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 20 మినిట్స్కి సెట్ చేసుకొని ఫస్ట్ 180 డిగ్రీస్లో పెట్టేసుకుంటున్నాను. అప్పుడైతే కొంచెం మంచిగా లో ఫ్లేమ్లో కుక్ అవుతాయన్నమాట. 10 మినిట్స్ తర్వాత ఆ బాస్కెట్ని బయట తీసి పీసెస్ అన్నీ మెల్లిగా ఫ్లిప్ చేసుకుంటున్నాను. ఇందులో నేను ఆయిల్ యూజ్ చేయట్లేదు, మీకు కావాలంటే కొంచెం స్ప్రే చేసుకోండి 2 టైమ్స్, అప్పుడు కూడా బాగుంటుంది. బట్ నేను ఆయిల్ లేకుండా ట్రై చేశాను. ఇక్కడ 10 మినిట్స్ తర్వాత వేసుకున్నాను కదా, దాన్ని 200 డిగ్రీస్లో పెట్టేసుకున్నాను, ఎందుకంటే అది కొంచెం ఎక్స్ట్రా క్రంచీగా కావాలని. సో అంతే, ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్కి ఏమాత్రం తగ్గిపోయి చికెన్ టిక్కా రెడీ అయిపోయింది. ఇక్కడ నేను అసలు ఆయిల్ యూజ్ చేయలేదు, మీకు కావాలంటే కొంచెం స్ప్రే చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కమెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. సో నెక్స్ట్ రెసిపీ ఏం ట్రై చేయాలో కమెంట్ చేయండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.